హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కిలాడి సిద్ధు వ్లాగ్స్. మనం ఇప్పుడైతే ధర్మపురి క్షేత్రం దగ్గర ఉన్నాము, మియాపూర్లో. ఇది వ్యూ ఫ్రంట్ నుంచి. మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది గోశాల కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ మొత్తం గోశాల కోసం ఏర్పాటు చేసిందే. ఇంకా వెహికల్స్కు పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చినామంటే ఇక్కడ కళ్యాణ మండపం ఒకటి ఉంది. ఇదే కళ్యాణ మండపము. లెఫ్ట్ సైడ్ తర్వాత నేను శివుణ్ణి అయితే మొదటిగా దర్శనం చేసుకున్నాను. గుడి బయటే ఉంటుంది ఈ విగ్రహము. చిన్న తొట్టి లాగా ఉంటుంది. ఆ తొట్టి మధ్యలో ఇది విగ్రహం అనేది ఉంటుంది. చాలా అందంగా, చాలా పెద్దగా ఉంది. ఇది ఎలుక వాహనము, వినాయకుడు. వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాను గుడి లోపలికి వెళ్ళి. ఇది నంది వాహనము, శివుని యొక్క వాహనము. ఇంకా గుడి ముందర ఉంటుంది. ఇది గుడి లోపల శివుని యొక్క లింగము, శివుని యొక్క స్వరూపము, దుర్గా మల్లీశ్వర స్వామి వారు లింగము మరియు రాగితో చేసిన పాము పడగ. తర్వాత అయితే ఇది నెమలి వాహనము. లోపల గుళ్ళో అయితే గర్భగుడిలో సుబ్రహ్మణ్య స్వామి వారిది. సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా చాలా అందంగా ఉంది విగ్రహము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత అయితే దుర్గమ్మని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఇదే దుర్గమ్మ యొక్క విగ్రహము. పసుపు కలర్లో చాలా అందంగా ఉంది. తర్వాత అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనానికి అయితే వచ్చాను. ఈ మెట్ల ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. మెట్లు అయితే ఒక 100 మెట్ల దాకా ఉంటాయి. పైన గుట్ట పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్లు ద్వారా వెళ్తూ ఉన్నాను. తర్వాత అయితే మెట్ల ద్వారా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఈ విగ్రహము కనిపించింది. కృష్ణుడి విగ్రహము ఒక తొట్టిలో ఉంటుంది. చాలా అందంగా ఉంది కృష్ణుని విగ్రహం అయితే తొట్టి మధ్యలో. నేను ఈవినింగ్ టైం వచ్చాను. చూడండి, లైటింగ్ కూడా చాలా బాగా పడుతుంది. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క ఎంట్రన్స్. లోపలైతే వీడియో తీయలేదు, అందుకే బయట నుంచి ఎంట్రన్స్ మాత్రం తీశాను నేను. ఎంట్రన్స్ ఇది. మెట్లు ఉంటాయి అటు సైడు ఇటు సైడు. తర్వాత అయితే ఇది పద్మావతి అమ్మవారు. వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటుంది పద్మావతి అమ్మవారు. చాలా బాగుంది విగ్రహం అయితే. చాలా పెద్దదిగా కూడా ఉంది. పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత అయితే నేను ఆత్మలింగాన్ని దర్శనం చేసుకున్నాను వచ్చాను. ఇది నందీశ్వరుడు. ఆత్మలింగం ముందర ఉంటుంది నందీశ్వరుడు. ఇది లోపలైతే ఆత్మలింగం చూపిస్తాను చూడండి. స్టీల్ కలర్లో ఉంది. ఇది ఆత్మలింగం అండి. చాలా ఫేమస్ ఆత్మలింగం అంటే మీకు. ఈ లింగం చుట్టూ లోపల గర్భగుడి చుట్టూ అమర్చిన విగ్రహాలు ఇవి. శివుడి యొక్క వివిధ పేర్లతో అమర్చారు. చూడండి, గురుభైరవుడు. గురుభైరవుడు అయిపోతే ఇంకా చండభైరవుడు. చండభైరవుడు అయిపోగానే ఇలా వచ్చాను క్రోధ భైరవుడు. ఇది క్రోధ భైరవుడు అయిపోతానే నటరాజస్వామి. నటరాజస్వామి అవగానే ఇక్కడ ఉన్నత భైరవుడు, శ్రీ ఉన్నత భైరవుడు. ఇంకా కపాల భైరవుడు ఇది విగ్రహము. తర్వాత అయితే శ్రీ భీమా భైరవుడు ఈ విగ్రహం ఇది. తర్వాత అయితే శ్రీ సంహార భైరవుడు ఇది. ఇంకా తర్వాత చివరిగా నేను కిందికి వస్తే ఈ నాగల రాళ్ళు రాగిమాన్ చుట్టూ ఉన్నాయి. నాగల రాళ్ళను అయితే చుట్టూ తిరుగుతున్నాను. ఈ నాగల రాళ్ళు కూడా చాలా అమర్చారు రాగిమాని కింద. ఇంకా చివరిగా వచ్చేటప్పుడు అయ్యప్ప స్వామి గుడి అయితే చిన్నదిగా చిన్న విగ్రహం ఒకటి పెట్టినారు. ఇదే అయ్యప్ప స్వామికి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. కింద ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఇదొక గుడి ఉంది. ఈ స్వామి పేరైతే ఎక్కడ చూపించలేదు, ఏం స్వామి నాకైతే తెలియదు. ఈ ఋషి తర ఉన్నది స్వామి. విగ్రహం అయితే పెద్దగా ఉంది, చాలా బాగుంది. చిన్న చిన్న అక్కడక్కడ పాలరాయి విగ్రహాలు కూడా పెట్టినారు. ఇది అతని పాదాలు.